నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా వైసీపీ దాష్టికాలు ఏమాత్రం ఆగట్లేదు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాతే ఇంకా దాష్టికాలు పెరిగాయంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటి వరకు టీడీపీ కార్యకర్తలను చంపడం కావచ్చు, అలాగే ఆ పార్టీ వాళ్ళని హింసించడం కావచ్చు, ఇలాంటి ఘటనలు చూసాం. నిన్నటికి నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకం కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇక తాజాగా వైసీపీకి ఓటు వేయకపోతే ఏకంగా బెదిరింపులకే బహిరంగంగానే రంగంలోకి దిగారు వైసీపీ ఎమ్మెల్యేలు. మేకపాటి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీకి ఓటు వేయకపోతే ఊర్లో ఉండరు అంటూ బెదిరిస్తున్నారు. ఇలా మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఒక్కరే అనే కాదు, ఇలా చాలామంది ఎమ్మెల్యేలు కూడా మరి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయకపోతే మీ పరిస్థితి ఏంటి మీరే ఊహించుకోండి అన్నట్టు బెదిరింపులకు పాల్పడుతున్నారు. సో మరి వీటిపై ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడాన్ని కూడా ఎలా చూడొచ్చు, ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం అండి. సో ఎన్నికలు చూస్తే ఇంకా 13 రోజుల సమయం కూడా లేదు, కానీ ఇప్పటికీ కూడా వైసీపీ ఆగడాలు ఏమాత్రం ఆగటం లేదు. ఇంకా చెప్పాలంటే డైరెక్ట్గా ఎమ్మెల్యేలే బహిరంగంగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయకపోతే మీరు ఈ ఊళ్ళో ఉండరని కావచ్చు, లేదు అంటే ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ అమెరికా వెళ్ళరని కావచ్చు, ఒక్కొక్కళ్ళు అయితే ఇంకా వాలంటీర్లను తీసుకొచ్చి బహిరంగంగా వాలంటీర్లు కూడా మేము చెప్పినట్టు రాజీనామా చేయకపోతే మీరు ఇంకా వైసీపీ మిమ్మల్ని వాలంటీర్గా ఉంచదు, మీరు వైసీపీ పార్టీలో ఉండే అర్హతే లేదు అని చెప్పి బహిరంగంగానే బెదిరిస్తున్నారు. కానీ ఎన్నికల కమిషన్ ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు. ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే మామూలుగా ఎన్నికలు ఎలా జరపాలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కారణం ఏంటంటే అధికారంలో 2019 మే 30వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజు నుంచి కూడా 2024 ఎన్నికలకి ఎలా సమాయత్తం కావాలనే దాని మీద దృష్టి పెట్టాడు. ఇప్పుడు వరకు అలానే వస్తూనే ఉన్నాడు. అతను కూడా అతనికి రక్షణగా 5 అంచెల భద్రత ఎలా అయితే ఉంటుందో ఇప్పుడు ఈ అధికారులు కావచ్చు, ఇది కావచ్చు, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అతను 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసుకున్నాడు. సహజంగా ఏంటంటే అతనికి బాగా అనుకూలంగా ఉండి అతను ఏది చెప్తే అది శిరసావహించి నదిలో దూకమన్నా లేకపోతే ఎక్కడికి వెళ్ళి నిప్పుల్లో దూకమన్నా దూకే అధికారుల్ని అతను ముందు ఎన్నిక చేసుకున్నాడు. ఆ అధికారులు గనక ఏదన్నా ఇట్లాంటి నియమ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నారని చెప్పని కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు ఏదైనా తొలగిస్తే తదుపరి వచ్చేవాడు అంతకంటే కరుడు కట్టిన వాళ్ళని ఎన్నుకుంటున్నాడు అనమాట. అట్లా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసుకున్నందువల్ల ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వాల్సింది ఎవరు? ఇదే అధికారులు కదా. ప్రతిపక్షాలు చెప్పిన దాన్ని తొక్కిపట్టి వాళ్ళకి సరైన నివేదిక ఇవ్వకుండా వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు. ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు చర్యలు తీసుకోమన్నారనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్యదర్శి అంటే సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఆయన ఏం చేశారు? దాన్ని తొక్కిపట్టి అవి కూడా అమలు లేకుండా చూస్తూనే ఉన్నాడు. మరి ఇంత జరుగుతున్నా కూడా ముందుగా వాళ్ళు సిఎస్ మీద కనుక చర్య తీసుకున్నట్టయితే కొంత మిగిలిన వాళ్ళకి కొంచెం ఆలోచించి ఉండేవాళ్ళేమో. అట్లా చేయకపోవటం వల్ల ఇప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదనుకుంటే అది రాష్ట్రంలో జరుగుతుందే తప్ప కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు కోరిన విధంగా మాత్రం జరగట్లేదు అనేది మాత్రం వాస్తవం. ఇది అతను మొట్టమొదటి కూడా ఇదే ఆలోచనతోటి రాజకీయాల గురించి ఆలోచించుకొని వాళ్ళ మనుషుల్ని పై స్థాయిలో అధికారులందరినీ ఆయన పెట్టుకున్నాడు. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. కాకపోతే దానివల్ల అతనికే ఎంత వ్యతిరేకత పెరిగిందో ఇప్పుడు అర్థమైపోతూ ఉంది. దానివల్ల అతనికి మేలు జరిగిందా కీడు జరిగిందా అని మనం కనుక విశ్లేషణ చేసుకుంటే అతనికి ఇప్పుడు దాకా రాజకీయ లబ్ధి జరగవచ్చు, ఇప్పుడు మాత్రం ఆ పార్టీకి తీవ్రమైన నష్టం వాళ్ళ వల్లే జరుగుతుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. క్షేత్రస్థాయిలో పోలీసుల శాఖ వారు కావచ్చు, లేకపోతే మిగిలిన ఉద్యోగుల్లో కావచ్చు విపరీతమైన వ్యతిరేకత రావడానికి ఈ పై అధికారులు చేస్తున్న కార్యక్రమం కూడా ఈరోజు ప్రతిపక్షాలు కలిసి వస్తుందనేది మాత్రం వాస్తవం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక ఈ దౌర్జన్యాలకు సంబంధించి రోజు రోజుకి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే ఒక భయం వాళ్ళకి ఏర్పడింది. ఓడిపోతున్నాం అనే భయం అనేది స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఏదో ఒక భయానక వాతావరణం సృష్టించి ఈ అధికారులను అడ్డం పెట్టుకొని చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మన నామినేషన్ల ప్రక్రియలో కూడా వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు నిర్వహించారు. అలాగే గుర్తులు కేటాయించిన దాంట్లో కూడా వాళ్ళు బాగానే అతనికి బాగా సాయం చేశారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇక్కడ వరకు అతను విజయవంతం అయ్యాడు. ప్రతిపక్షాల అనుకునేవి జరగలేదు, అతను అనుకునేవి మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ దౌర్జన్యం కాడికి వచ్చేతలికి అక్కడ మామూలుగా ఉదయగిరిలో కావచ్చు, ఆత్మకూరులో కావచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చినటువంటి వేమూరు నియోజకవర్గం కావచ్చు, మాచర్ల నియోజకవర్గం కావచ్చు, పరిసర ప్రాంతాలు నిన్న చూసిన దెందులూరు కావచ్చు, పొంగునూరు కావచ్చు, తంబళపల్లి కావచ్చు, అన్ని నియోజకవర్గాల్లో కూడా మామూలుగా నిన్న చూసాం మనం అనంతపురం రూరల్లో. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా
ఎవరైతే క్రియాశీలకంగా ఉన్నారో తెలుగుదేశం పార్టీలో వాళ్ళందరి మీద దృష్టి పెట్టుకొని రేపు ఎన్నికల సమయంలో వాళ్ళు పాల్గొనకుండా చేయాలని చెప్పని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నయానా భయానా ఇంకా వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి, వాళ్ళకు అనుకూలంగా ఉన్న రక్షణ భటులు వాళ్ళందరూ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరిని అడ్డం పెట్టుకొని చేయాల్సినవన్నీ చేస్తున్నారు, ఇంకా చూస్తూనే ఉన్నారు. మరి దీనికి చరమగీతం పడాల్సినటువంటి కేంద్ర ఎన్నికల సంఘానికి ఇందాక నేను చెప్పినట్టు సరైన సమాచారం వీళ్ళు అందజేయరు కదా. వాళ్ళ సమాచారం ఉంటేనే కదా చర్యలు తీసుకోవాల్సింది. ఆ సమాచారం అందకుండా చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా కూడా పని అయితే జరగట్లేదు. ఈ దౌర్జన్యం ఇలానే కొనసాగించేసి రేపు ఓటర్లను భయభ్రాంతులను గురి చేసి మామూలుగా ఓటర్లందరూ కనుక చైతన్యవంతులు అయ్యారు కాబట్టి, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు కాబట్టి ఇచ్చిన హామీలని నెరవేర్చలేదు. అలాగే విధ్వంసం ఎలా జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి క్షుణ్ణంగా వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి వాళ్ళని ఓటింగ్కి రానియకుండా చేయటం కోసం ఇలాంటి అడజలు సృష్టిస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇట్లాంటివన్నీ తట్టుకొని రేపు ఎన్నికల్లో ఓట్లేసి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి వాళ్ళు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. వీళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నినా ఎంత బెదిరింపులు చేసినా కూడా తీర్పు అనేది విస్పష్టంగా వీళ్ళకి వ్యతిరేకంగా రాబోతుందని అయితే నేను ఘంటాపథంగా చెప్పగలను. అండ్ ముఖ్యంగా వాలంటీర్ల అంశం కూడా మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది సార్. అసలు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు వాలంటీర్లు ఎందుకు అంటే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, వాళ్ళకి ఏ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటింటికి వెళ్ళి సరఫరా చేయడానికి, వాళ్ళ సమస్యలు తెలుసుకొని సచివాలయంలో రిపోర్ట్ చేయడానికి అని చెప్పారు. ఈ ఎన్నికలు దగ్గర పడుతున్న తర్వాత వాలంటీర్లే మా సైన్యం, వాలంటీర్లే మా కార్యకర్తలు అని చెప్పి ప్రచారం చేశారు. ఆ తర్వాత వాలంటీర్ వ్యవస్థను వాడొద్దు అన్న తర్వాత ఇంకా క్లియర్గా రాజీనామాలు చేయండి అని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు. నిన్న తాజాగా టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ వాలంటీర్లతో మీటింగ్ పెట్టి ఇప్పటి వరకు రాజీనామా చేసిన వాళ్ళు ఒకటే, ఇక మీదట చెయ్యని వాళ్ళు కూడా రాజీనామా చేసి అందరూ కూడా వైసీపీ కండువా కప్పుకొని ప్రచారంలో పాల్గొనాల్సిందే. ఎవరైతే పాల్గొనకపోతే మీ అందరి రికార్డులు మా దగ్గర ఉన్నాయి, రేపు మళ్ళీ వైసీపీ వచ్చిన తర్వాత మీకు ఉద్యోగాలు ఉండవు, మీకు భవిష్యత్తు ఉండదని చెప్పి బహిరంగంగానే మీటింగ్ పెట్టి హెచ్చరిస్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్? మరి ఏం లేదమ్మా, ఇప్పుడు ఆయన బెదిరించాడు కదా రేపు ఉద్యోగాలు ఉండవని. వాళ్ళకు ఉద్యోగాలు ఇక్కడ కాదు ఎక్కడైనా చేసుకుంటారు చదువుకున్న వాళ్ళు. ఈయన ఎక్కడికి వెళ్ళి రాజకీయం చేస్తాడు? వీళ్ళకి రాజకీయ సమాధి కట్టబోతున్నారు వాళ్ళు. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఆ పార్టీకే రాజకీయ సమాధి. వాలంటీర్లు ఎవరైతే వాళ్ళు నమ్మారో, వాళ్ళు ఎంత మోసం చేశారో వాళ్ళని అడ్డం పెట్టుకొని ప్రజల యొక్క అన్ని గుట్టుముట్లన్నీ తెలుసుకొని వాళ్ళు ఎలా భయభ్రాంతులు గురి చేస్తున్నారో, ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఎలా బెదిరిస్తున్నారో వాళ్ళకి క్షుణ్ణంగా అర్థమైపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వస్తే మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్లో లాగా అందరికీ నైపుణ్య శిక్షణ ఇచ్చేసి దానికి వాళ్ళకి తగ్గ ఉద్యోగాలు ఇచ్చేసి వాళ్ళ జీవన భద్రతకి ఆయన నిలబడతారని చెప్పని ఈరోజు వాళ్ళకి నమ్మకం ఏర్పడిపోయింది. అలా కాని వాళ్ళకి ఇదే వాలంటీర్లు జాబ్ చేసే వాళ్ళకి కూడా 10,000 రూపాయల 10,000 రూపాయలకి వాళ్ళకి నెలవారీ ఇస్తానని చెప్పాడు కదా. కాబట్టి గ్రామంలో ఉన్న వాళ్ళకి భద్రత ఏర్పడుతుంది. కాబట్టి మళ్ళీ మనం రేపొద్దున తెలుగుదేశం పార్టీలో గెలిపించుకోవాలి. వీళ్ళు ఆ మాట కూడా ఇవ్వలేదు, ఉద్యోగాలు రాజీనామా చేయమన్నారు, బెదిరిస్తున్నారు. వీళ్ళ మాట కనుక ఇని మనం రాజీనామా చేస్తే రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో మనకు ఎలా దొరుకుతుంది, ఈ కూడా దొరకవు కదా అనే భావనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి రాజీనామా చేయట్లేదు. దీన్ని ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తారు. అయినా సరే మీనమేషాలు లెక్క పెడుతుంది. కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉందంటే ధనం మూలం మిథం జగత్ అని చెప్పిన ఊరకనలేదు. ఈ అక్రమ సంపాదన అంతా దీనికోసం వినియోగిస్తున్నాడు. మొట్టమొదటి నుంచి కూడా అతను అందుకే అలా చేస్తూ ఉన్నాడు. దాన్ని మరి ఎంతవరకు ప్రజలు తిరగబడతారనే దాన్ని చూస్తూ ఉంటే రోజు రోజుకి కూడా ప్రజల చైతన్యం వస్తూ ఉంది. ఇవాళ మొన్నటిదాకా ఒక రకంగా అనుకున్నారు వాళ్ళు, మళ్ళీ వస్తాడేమో అనే ఆలోచన వాళ్ళ మనుషుల్లో ఉంది, మిగిలిన వాళ్ళ దగ్గర లేదు. ఇప్పటికైతే చాలా స్పష్టంగా వాళ్ళకి 10 స్థానాలు కూడా వచ్చే పరిస్థితి కనపడలేదు, 9 లోపే వచ్చేలా కనపడుతున్నాయి. చూడాలి. మీరన్నట్టు ఎన్నికల కమిషన్ విషయానికే వద్దాం సార్. ఎన్నికల కమిషన్ క్లియర్గా చెప్పింది వాలంటీర్లను వినియోగించొద్దు, అసలు ప్రచారానికి అయితే అసలు తీసుకురావద్దని చెప్పింది. కానీ వీళ్ళు ప్రచారానికి ఇప్పుడు కూడా కండువాలు వేసుకొని తిరుగుతూనే ఉన్నారు. ఇంకొక విషయం సార్, సజ్జల రామకృష్ణారెడ్డిపై కూడా ఆయన కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనొద్దు, ప్రెస్ మీట్లు పెట్టొద్దు అని కూడా క్లియర్గా చెప్పింది సార్. అయినా కూడా ఇప్పటికి కూడా ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నారు. సో ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీళ్ళు లెక్క చేయట్లేదు. మరి రేపు పారదర్శకంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందంటారా? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎన్నికల సంఘం ఢిల్లీలో ఉంది, మేము లోకల్, సంటి సినిమాలో ఉంది కదా, మిగిలిన వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, సంటి అనేవాడు లోకల్ అని. అట్లానే వాళ్ళు మేము లోకల్ కదా, మా పని మేము చేసుకుంటూ ఉంటాం, ఎన్నికల సంఘం ఉంది ఏముంది, ఇంకెన్ని రోజులు ఉంది. మీరు ఇందాక చెప్పినట్టు ఎన్నికల రోజు తప్ప ఈ రోజు తీసేసుకుంటే మధ్యలో 10 రోజులే కదా సమయం ఉంది. ఈ సమయంలో ఇంకా వాళ్ళు ఏం చేయగలుగుతారని చెప్పిన వాళ్ళు విర్రవీగుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేసినా చెప్పినా ప్రజలు ఏం చేయదలుచుకున్నారో స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ప్రజలు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు, దాన్ని అమలు చేస్తారని అయితే నేను భావిస్తూ ఉన్నాను. వీటన్నిటికీ
తగిన గుణపాఠం ఎవరైతే ఇది చేశారో ఎర్ర పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు లోకేష్ బాబు, ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా చట్టపరంగా నిరూపించేసి వాళ్ళకి తగిన శిక్షలు వేస్తాడని అయితే నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.